నమస్కారం. దివ్యధామం కార్యక్రమానికి స్వాగతం. దేవుడు సర్వాంతర్యామి, విశ్వమంతా వ్యాపించిన మహా చైతన్యం. అలాంటి దేవుణ్ణి ఆరాధించడం, పూజించడం ద్వారా మనకు విశేష ఫలితాలు వస్తాయి. శారీరక, మానసిక ఆరోగ్యాలు మెరుగవుతాయి. మన దేశంలో ఎన్నో మహిమాన్విత క్షేత్రాలు ఉన్నాయి. వాటిని దర్శించుకోవడం ద్వారా మనకు ఎన్నో ఉత్తమ ఫలితాలు వస్తాయి. తీర్థయాత్రలు చేయడం వల్ల కుటుంబ బంధాలు బలపడతాయి. అక్కడి పరిస్థితులు తెలుసుకోవడంతో పాటు ఆలయ దర్శనం వల్ల అక్కడ శక్తులు మనకు చేకూరుతాయి. గర్భాలయంలో పూజలు చేయడం ద్వారా అక్కడ ప్రతిష్ఠితమైన వివిధ యంత్ర మంత్ర పరికరాల వల్ల మనకు విశేషమైన శక్తులు చేకూరుతాయి. అలాగే తీర్థయాత్రల్లో చేసే నదీ స్నానాల వల్ల నదీ ప్రవాహం ద్వారా వచ్చే ఎన్నో మూలికల ద్వారా మనకు ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాంటి మహిమాన్విత ఆలయాన్ని ఇవాల్టి దివ్యధామం కార్యక్రమంలో చూద్దాం. పూర్వం కురుక్షేత్ర యుద్ధం తర్వాత కొన్నాళ్లు ప్రశాంతంగా తపస్సు చేసుకునేందుకు వ్యాస మహర్షి, విశ్వామిత్ర మహర్షి తదితరులు శిష్య సమేతంగా ఒక విశిష్ట ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ ప్రశాంత వాతావరణానికి ముగ్ధులై అక్కడే తపస్సు కొనసాగించారు. వ్యాస భగవానులు రోజు పావన గోదావరి జలాల్లో స్నానం చేసి పిడికెడు ఇసుక చొప్పున తీసుకెళ్లి సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని రూపొందించారు. ఆ మూర్తికే ఆయన నిత్య పూజలు చేశారు. అలా వ్యాస మహర్షి ద్వారా పూజలందుకున్న మహిమాన్విత క్షేత్రమే చదువుల తల్లి బాసర క్షేత్రం. ఇక్కడ చదువుకుంటే ఎవరైనా చదువుల్లో రాణిస్తారని నమ్మకం. మాజీ ప్రధాని పివి నరసింహారావు, ఐఐటి చుక్కా రామయ్య నుంచి నేటి టెక్కీ దిగ్గజాల వరకు ఎందరో ప్రముఖులు ఈ ఆలయ ప్రాంగణంలో ఓనమాలు నేర్చుకున్న వారే. అలాంటి జ్ఞాన సరస్వతీ దేవి కొలువై ఉన్న ఈ అద్భుత క్షేత్రాన్ని వీక్షిద్దాం రండి. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీం విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో వెలిసిన మహా దివ్యధామం బాసర. నిజామాబాద్ పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్కు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. భారతదేశంలో ముఖ్యమైన రెండు సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కశ్మీర్లో ఉండగా రెండవది బాసర అమ్మవారు కావటం విశేషం. బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువుతీరి ఉన్నారు. ఇక్కడి ఆలయం చాళుక్యుల కాలంలో నిర్మించబడిందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయంలోని ప్రధాన దేవత సరస్వతి అమ్మవారు. జ్ఞానాన్ని ప్రసాదించు దేవత సరస్వతీమాత, చదువుల తల్లి. తమ పిల్లలకు మొదటిసారి అక్షరాలను నేర్పించే కార్యక్రమాన్ని తల్లిదండ్రులు ఇక్కడ ఒక వేడుకలాగా నిర్వహిస్తారు. అక్షర జ్ఞానాన్ని ప్రసాదించే దేవత సరస్వతి కాబట్టి కొంతమంది తమ పిల్లలకు బాసరలో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఒక వేడుకలా జరుపుకుంటారు. ఈ వేడుక ఎంతో శాస్త్రోక్తంగా జరుగుతుంది. శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రం పవిత్ర గోదావరి నది తీరాన విరాజిల్లుతోంది. ఇక్కడి జ్ఞాన సరస్వతి అమ్మవారిని సాక్షాత్తు వేదవ్యాసుల వారే ప్రతిష్ఠించారు. వ్యాస మహర్షి ఈ క్షేత్రంలో నివసించి ఉన్నందున వ్యాసపురి బాసరగా పేరు గడించింది. కాలక్రమేణా బాసరగా మారింది. అడవులతో నిండిన కొండలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు, దర్శనీయ స్థలాలకు పుట్టినిల్లుగా బాసిల్లుతోంది. ఆలయంలో నాటి ప్రాచీనతతో పాటు ఆధునిక సదుపాయాలను సైతం సంతరించుకున్న అద్భుత ఆలయం ఇది. అమ్మవారి యొక్క అభిషేకం చేసిన తర్వాత అమ్మవారికి అద్దినటువంటి ముఖానికి అద్దినటువంటి పసుపును బండారంటారు. దాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఎవరికైతే చక్కగా మాట్లాడటం రాదో, జ్ఞాపకశక్తి లేదో, అనారోగ్యంతో ఉన్నారో వాళ్లకు
దాన్ని నాలుక మీద రాసినట్టయితే సేవించినట్టయితే తప్పకుండా వాళ్ళకు చక్కగా మాటలు వస్తాయి, జ్ఞాపశక్తి పెరుగుతుంది, మేధాశక్తి సంపన్నవుతారని చెప్పి భక్తుల విశ్వాసం. మా తాతల ముత్తాతల నాటి నుంచి కూడా ఇక్కడ సంప్రదాయం ఉంది. సాంప్రదాయం అంటే సనాతనమైనటువంటి ఆచారం, పద్ధతి, విధానం. ఇది మా తాత ముత్తాతలు చేశారు, మా తండ్రులు చేశారు, మేము కూడా అట్లాగే చేస్తూ ఉన్నాం. బాసర క్షేత్రానికి సంబంధించిన అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ దేవీ స్వరూపమైన సరస్వతీ మాత వేద వ్యాసుడు స్తుతించడం వల్ల ఇక్కడ ఏర్పడిందని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఇక్కడి గోదావరి నదీ తీరాన సంచరిస్తూ ఉండగా అవ్యక్త స్వరూపిణి అయిన శ్రీ సరస్వతి ఉన్నట్లుగా గ్రహించి దేవిని స్తుతించగా ఆ దేవి ప్రసన్నురాలై తన విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించాలని ఆజ్ఞాపించినట్లు ఇతిహాసం చెబుతోంది. ఇక్కడ అమ్మవారు 3 మూర్తులుగా ఉద్భవించి మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి రూపాలుగా వెలిశాయని పురాణ గాథలు చెబుతున్నాయి. బాసర ప్రధాన దేవాలయానికి తూర్పు భాగాన ఔదుంబర వృక్షఛాయలో దత్తమందిరం, దత్త పాదుకలు ఉన్నాయి. మహాకాళి దేవాలయం పశ్చిమ భాగాన నిత్యార్చనలతో చూడముచ్చటగా ఉంటుంది. శ్రీ వ్యాస మందిరం దక్షిణ దిశలో ఉంది. ఇందులో వ్యాస భగవానుని విగ్రహం, వ్యాసలింగం ఉన్నాయి. మందిరానికి దగ్గరలో ఒక గుహ ఉంది. ఇది నరహరి మాలుకుడు తపస్సు చేసిన స్థలమంటారు. అక్కడ వేదవతి అనే శిలపై తడితే ఒక్కో పక్క ఒక్కో శబ్దం వస్తుంది. అందులో సీతమ్మవారి నగలున్నాయంటారు. ఇక్కడికి దగ్గరలో 8 పుష్కరిణులున్నాయి. ఇంద్రతీర్థం, సూర్యతీర్థం, వ్యాసతీర్థం, వాల్మీకి తీర్థం, విష్ణుతీర్థం, గణేశ తీర్థం, పుత్రతీర్థం, శివతీర్థం అనే పేర్లున్నాయి. ఈ బాసర తీర్థంలోని నదీ తీరంలో స్నానమాచరిస్తే పుణ్యఫలం వస్తుందని వేద పండితులు చెప్తారు. బాసర ఆలయానికి విచ్చేసిన వారు తప్పనిసరిగా గోదావరి నదిలో స్నానమాచరించి తర్వాత సరస్వతీ మాతను దర్శించుకుంటారు. ఈ నదిలో స్నానమాచరిస్తే పుణ్యప్రదమని భక్తుల నమ్మకం. సుదూర ప్రాంతం నుంచి వచ్చే ఈ నదిలో స్నానమాచరిస్తే రోగాలు దరిచేరవని భక్తుల నమ్మకం. శాస్త్రీయంగా ఆలోచించిన ఈ నది మహారాష్ట్రలోని నాసికా త్రయంబకం నుంచి వస్తుంది. ఎన్నో పర్వతాలు దాటుతూ ఎన్నో అటవీ ప్రాంతాలను తాకుతూ వచ్చే ఈ నీటిలో స్నానమాచరిస్తే ఔషధ గుణాల వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. మన పూర్వీకులు చెప్పిన నదీ స్నాన పుణ్యఫలమిదే. అలాగే వచ్చిన భక్తులు కూడా గోదావరి మాతను పసుపు కుంకుమలతో పూజిస్తారు. ఓం నమః శివాయ సిద్ధం నమః అంటే ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వారు ఆ ఈశ్వరుడు కాబట్టి ఈశమాశ్యామిదం సర్వం చెప్పబడితే ఉంది కాబట్టి ఆ యొక్క బియ్యం లోపల ఓం నమః శివాయ సిద్ధం అని చెప్పి రాయిస్తాము. తర్వాత పలక పైన రాయిస్తాము. ఇది సనాతనమైనటువంటి ఆచారము. ఆ ఆచారాన్ని ఈ విధంగానే కొనసాగిస్తూ ఉంటాము. ఇటువంటి ఆచార పద్ధతి లోపల అక్షరాభ్యాసం చేసుకొని అమ్మవారికి దర్శనం చేసుకున్నట్టయితే, బండారు తీసుకున్నట్టయితే తప్పకుండా అమ్మవారికి అనుగ్రహంతో వాళ్లకు మేధా సంపత్తి, జ్ఞాపశక్తి పెరుగుతుంది, గొప్పగా వాళ్తారు. కాబట్టి భక్తులంతా కూడా అటువంటి సదుల తల్లి యొక్క దర్శనం చేసుకొని ఈ సనాతన ఆచారాన్ని పాటించి అమ్మవారికి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతా ఉన్నాం. బాసర క్షేత్రం నిత్య పూజలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని పర్వదినాలు ఎంతో అపూర్వంగా నిర్వహిస్తారు.
మహాశివరాత్రి, వసంత పంచమి, అక్షరాభ్యాసం, దేవీ నవరాత్రులు, వ్యాస పూర్ణిమ పర్వదినాలను ఇక్కడ విశేషంగా జరుపుతారు. ఈ ప్రధాన ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారికి విశేష పూజలు జరుపుతారు. మహాసరస్వతి అమ్మవారికి భక్తులు విద్య కోసమే ఎక్కువగా పూజిస్తారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి ప్రత్యేకంగా 3 ఉత్సవాలు జరుగుతాయి. మాఘ శుద్ధ పంచమి నాడు సరస్వతి జన్మదినోత్సవం జరుపుకుంటారు. మహాభిషేకం తర్వాత వివిధ పుష్పాలతో వాగ్దేవిని నయనానందకరంగా అలంకరిస్తారు. జగద్రక్షణకై, భక్త పోషణకై అవతరించిన రోజు కామితార్థ ప్రదాయినిగా బాసర జ్ఞాన సరస్వతి విశేష పూజలు అందుకుంటోంది. బాసర క్షేత్రంలో వసంత పంచమికి 15 రోజుల ముందు నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇక వసంత పంచమి సందర్భంగా 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆ సమయంలో దేవికి ప్రత్యేక పూజలు, ఆరాధనలు జరుపుతారు. అమ్మవారికి మహాభిషేకంతో పాటు పల్లకీ సేవ నిర్వహిస్తారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా 3 రోజులు పెద్ద జాతర వేడుకలు నిర్వహిస్తారు. వేలాది భక్తులు పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరించి వాగ్దేవికి ప్రదక్షిణలు ఆచరిస్తారు. ఇది అక్కడి స్థానికుల ఒక ముఖ్య సంప్రదాయం. మధుకర వృత్తి అంటే యాచించుట ద్వారా లభించే భిక్షకు మాధుకరం అని పేరు. శ్రీదేవి అనుగ్రహం కోరేవారు నియమనిష్టలతో 11 లేదా 21 లేదా 41 రోజులు దీక్షతో గురూపదేశ మంత్రం అనుష్ఠానం చేస్తారు. ఆ కాలంలో వారు మధ్యాహ్నం ఊరిలోకి పోయి భిక్షను స్వీకరించి సరస్వతీదేవికి నమస్కరించి ఆ భిక్షను భుజిస్తారు. సరస్వతీ అమ్మవారికి దసరా నవరాత్రి ఉత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో భాగంగా మూల నక్షత్ర పర్వదినం వేళ మూలానక్షత్ర మహాసరస్వతి పూజను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. గురు పూర్ణిమ సందర్భంగా ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. సప్తశతి చండీయాగం చేసి వేద పండితులకు సన్మానిస్తారు. బాసర క్షేత్రం అక్షరాభ్యాసానికి ప్రసిద్ధి. ఇక్కడ అక్షరాభ్యాసం చేయించడానికి దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. ఈ ఆలయానికి చేరుకోవడానికి రవాణా సౌకర్యాలు అన్ని ప్రాంతాల నుంచి ఉన్నాయి. అలాగే వసతి సౌకర్యాలు కూడా ఇక్కడున్నాయి. ఆలయం ఆధ్వర్యంలోనూ వసతి గృహాలు లభిస్తున్నాయి. భక్తులకు ప్రైవేటు వసతి గృహాలు సైతం అందుబాటులో ఉన్నాయి. లగ్జరీ అకామిడేషన్, ఫ్యామిలీ గెస్ట్ హౌస్, బెస్ట్ ఎకానమీ అకామిడేషన్ లాంటి వసతి గృహాలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడికొచ్చే భక్తులకు ఉచిత అన్నదాన సౌకర్యం కూడా ఉంది. ప్రస్తుతం ఆలయంలో ప్రతివారం సుమారు 1,00,000 మందికి పైగా భక్తులు అమ్మవారి సన్నిధికి వస్తుంటారు. ఆలయ నిర్వహణ పకడ్బందీగా జరుగుతోంది. ఈ ఆలయ నిర్వహణకు సంబంధించి ఈవోతో పాటు 31 మంది అర్చకులు, కాంట్రాక్టర్ సిబ్బంది 86, హోంగార్డులు 25 మంది, అవుట్సోర్సింగ్ సిబ్బంది 2, ఇలా మొత్తం కలిపి 177 మంది పనిచేస్తున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఉచితంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా అమ్మవారి ప్రసాదంగా బూందీ లడ్డు, పులిహార ప్రసాదం ఇస్తారు. అయితే వేదవ్యాస పౌర్ణమి అంటే గురు పౌర్ణమి రోజున వ్యాస మహర్షి క్షేత్రంలో ఉత్సవాలు సైతం జరుపుతారు. ఓం నమో సరస్వతీ నమః. శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం నందు ఇప్పుడు అంటే ఈ స్కూల్స్ ప్రారంభించినప్పటి నుండి, అంటే ప్రారంభానికి ముందు నుండి ప్రారంభించినప్పటి నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో అంటే అక్షరాభ్యాసాల నిమిత్తం వస్తున్నారు. అంటే గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అక్షరాభ్యాసాలు చేసుకుంటున్నారు. వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా మేము చేయడం జరిగింది.
బాసర ఆలయానికి విచ్చేసే భక్తుల కోసం దేవస్థానం 100కు పైగా సాధారణ గదులు, 18 ఏసీ గదులు అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా వీఐపీల కోసం ఆలయంలో అనేక అతిథి గృహాలు కూడా ఉన్నాయి. వివిధ మఠాలు, సేవా సంస్థల ద్వారా అనేక గదులు అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా ప్రైవేట్ రూమ్స్ కూడా భారీగా ఉన్నాయి. సాధారణ సమయాల్లో గదుల సమస్య పెద్దగా ఉండదు. విశేష పర్వదినాల్లో మాత్రమే బాసరలో గదుల సమస్య ఉంటుంది. బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో అయితే 203 కిలోమీటర్లు, రైలు మార్గంలో అయితే 162 కిలోమీటర్ల దూరంలో ఉంది. బాసరకు నేరుగా విమానంలో వచ్చే సౌకర్యం లేదు. కానీ 15కు పైగా హైదరాబాద్ నుంచి నేరుగా బాసర వచ్చే ట్రైన్స్ ఉన్నాయి. ఆ మేరకు హైదరాబాద్కు విమానంలో వచ్చి అక్కడి నుంచి అజంతా ఎక్స్ప్రెస్, ఏకేకేసీజీ ఎక్స్ప్రెస్, దేవగిరి ఎక్స్ప్రెస్, కృష్ణా ఎక్స్ప్రెస్, నాందేడ్ హైదరాబాద్ ప్యాసింజర్ తదితర రైళ్లలో నేరుగా బాసరకు చేరుకోవచ్చు. బాసరకు రైలు మార్గం కంటే రోడ్డు మార్గంలో అనేక రవాణా సౌకర్యాలు ఉండడం విశేషం. బాసర నుంచి హైదరాబాదుకు రైలు మార్గంలో 2 గంటల 40 నిమిషాల సమయం పడితే, రోడ్డు మార్గంలో వయా నిజామాబాద్ మార్గం ద్వారా 4:30 గంటల సమయం పడుతుంది. ఇక హైదరాబాద్ నుంచే కాకుండా తెలంగాణలోని ప్రధాన నగరాలు, పట్టణాల నుంచి బాసరకు బస్సులు ఉన్నాయి. ఇక్కడ అన్ని రకాల ఆహార పదార్థాలు దొరుకుతాయి. దక్షిణ భారత భోజనంతో పాటు ఉత్తర భారత భోజనాలు కూడా లభ్యమవుతాయి. నిత్య పూజలు జరిగే బాసర ఆలయంలో రోజూ ఉదయం 4 గంటలకే ఆలయ ద్వారాలు తెరుస్తారు. 4:30 అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 7:30 నుంచి 12:30 వరకు సాధారణ దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనానికి అనుమతినిస్తారు. మధ్యాహ్నం 12:30 నుంచి 2 గంటల వరకు విరామం ఉంటుంది. అనంతరం సాయంత్రం 6:30 వరకు అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతినిస్తారు. సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు సాయంత్ర ప్రదోషకాల పూజలు నిర్వహిస్తారు. రాత్రి 7:30 నుంచి 8:30 వరకు హారతి కార్యక్రమం ఉంటుంది. హారతి అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు. ఇక్కడ ముఖ్యమైన అక్షరాభ్యాస పూజలు ఉదయం 7:30 నుంచే ప్రారంభమవుతాయి. నిరంతరాయంగా ఈ అక్షరాభ్యాస పూజలు జరుగుతూనే ఉంటాయి. సరస్వతి అమ్మవారి చెంత ముహూర్తానికి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వరు. ఏ సమయంలోనైనా అమ్మవారి దగ్గర అక్షరాభ్యాసం చేసుకున్నా శుభమే జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఇంతటి మహిమాన్విత ఆలయ దర్శనం సకల శుభదాయకం, సర్వదోష పరిహారం. అక్షరాభ్యాసం చేసుకున్న తర్వాత మళ్ళీ క్యూ లైన్లో వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వాళ్లకు 2 గంటల సమయం పడుతుంది. అక్షరాభ్యాసాల కోసం మనకు పెద్ద పెద్ద మంటపాలు కూడా ఏర్పాటు చేయడం, అధిక సంఖ్యలో అర్చకులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందంటే ప్రతి అక్షరాభ్యాస మండపంలో ముగ్గురు చొప్పున వారిని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నామండి. చూసారుగా, విశిష్టమైన బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రాన్ని, వాటి విశేషాలను తెలుసుకున్నారు కదా. మరో ఆలయ విశేషాలను, ప్రత్యేకతలను, మహిమలను తర్వాత వచ్చే దివ్యధామం కార్యక్రమంలో చూద్దాం. నమస్తే.